ఎవరైతే మరి దేవుని యొక్క పరిశుద్ధ యాజక సమూహంలో ఉండాలి అనుకుంటారో వారు ఏం చేయకూడదు అంటే మొదటి పాయింట్ ఏంటి అంటే వారు సత్యాన్ని అడ్డగించకూడదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వారు ఏం చేయకూడదు? సత్యాన్ని అడ్డగించకూడదు. వారు ఏం చేయాలి? సత్యాన్ని కొనసాగించడానికి సహాయం చేయాలి. హల్లెలూయా. సత్యాన్ని అడ్డగించకూడదు. హల్లెలూయా. మరి అలా అడ్డగిస్తే ఏం జరుగుతుంది? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము బయలుపరచు. అంటే మనం ఏం చేయాలి? ఎవరైనా దేవునిలో కొనసాగుతున్నప్పుడు లోకంలో కూడా సత్యం కలిగిన వాటిగా వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళు దేవుని సంఘంలో ఉండొచ్చు. దేవునికి సంఘం వెలుగులో ప్రజల్లో సత్యం లేదా ఉంది, కానీ ఆ సత్యాన్ని దేవుడు మరి మురికి బట్టల్లాగా ఎంచుకున్నాడు కదా. కానీ లోకంలో కూడా సత్యాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు, దేవుని సంఘంలో కూడా సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఈ యాజకులైన వాళ్ళు, యాజకులుగా మేము ఉండాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? దేవుని సంఘంలో దేవుని సంఘం వెలుగుతా ఎవరైతే సత్యవంతులుగా సత్యాన్ని ఆచరించే వాళ్ళుగా దేవుని కొరకు సత్య మార్గాన్ని అనుసరించే వారుగా ఉంటున్నారో వారు ఎన్నో ఆటంకాలు ఇప్పటికే భరిస్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా ఈజీ కాదు. ఈజీనా? ఇరుకు మార్గం కదా దేవుని మార్గం. ఇరుకు మార్గంలో నడిచేటప్పుడు అది ఈజీ కాదు. వాళ్ళని వీళ్ళు ఏం చేయాలి? సహకరించాలి. వాళ్ళని వీళ్ళు ఏం చేయాలి? అడ్డగించకూడదు. హల్లెలూయా. ఒకవేళ అడ్డగిస్తే ఏం జరుగుతుందని చెప్తున్నాడు? పరలోకం నుంచి దేవుని కోపం వారి మీద బయలుపరచబడుతుంది. రెండవది 21వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడ మొదటిదేమో దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించకూడదు అటువంటి మనుషులను. రెండవది ఏంటి అంటే దేవుణ్ణి ఎరిగి ఉంది కూడా కొంతమంది విశ్వాసులు ఆయనను దేవునిగా మహిమపరచట్లేదు కదా. మనల్ని మనం ఇప్పుడు పరీక్షించుకుందాం. దేవుణ్ణి ప్రతిదినం మనము ఆయన కనపరుస్తున్నామా? ఆయనని మన పనులన్నీ చేసుకుంటున్నాం కదా. మన పనులు మనం చేసుకుంటున్నాము, మన డైలీ లైఫ్లో మనం కంటిన్యూ అవుతా ఉన్నాము. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆయన నామాన్ని ఎరిగి ఆయనను ఆయనగా మహిమపరచడానికి మనల్ని సృష్టించాడు కదా. హల్లెలూయా. మరి దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా ఆయనను మహిమపరుస్తూ ఉంది. పొద్దున్న వేస్తే మరి ఆ పిచ్చుకలు కూడా, ఆ బర్డ్స్ అన్నీ కూడా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. మరి సముద్రంలో ఉన్న ఆ కెరటాలు కూడా దేవుని స్తుతిస్తాయంట. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అవన్నీ కూడా దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. మరి అప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వారి డైలీ లైఫ్లో వారు దేవుణ్ణి స్తుతించే వారుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుని నామాన్ని వాళ్ళు మహిమపరిచే వారుగా ఉన్నారు. హల్లెలూయా. మరి మనము ఆ విధంగా ఉండడమే దేవుని చిత్తము. ఒకవేళ దేవుని నామాన్ని మనం కనుక మహిమపరచకపోతే మనం యాజకులుగా ఉండడానికి ఎంత మాత్రం కూడా ఎలిజిబుల్ కాదు. హల్లెలూయా. మనం అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించట్లేదంట. మరి ఎవరు చెల్లించరు? మరి ఎవరైనా మన పట్ల వాళ్ళు దయతో ఉంటే మనం ఏం చేస్తాము? థ్యాంక్స్ చెప్తాము. మరి దేవుడికి మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అట్లాంటి సున్నితమైన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. మన హృదయాన్ని కఠినపరిచే వారి యొక్క ప్రభావానికి మనల్ని మనం అప్పగించుకోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే మనం యొక్క సున్నితమైన హృదయ స్థితిని మనము కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క మంచితనాన్ని
ఆయనను హెచ్చించేవాడిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మన ఇద్దరం చెప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతితో వెళ్ళాలి.